కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు కడప ఎస్పీ అశోక్ కుమార్. ఎన్నికల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందస్తుగా 750 మంది ట్రబుల్ మాంగర్స్ ను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. గతంలో బాంబులు తయారు చేసే సంస్కృతి ఉన్న వ్యక్తులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నామంటున్న కడప ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు 2 రోజుల తర్వాత అంటే రేపు లేక ఎల్లుండి పోలింగ్ అనేటువంటిది జరగబోతుంది. అయితే పోలింగ్ సందర్భంగా ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టబోతున్నారు అనేటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి కడప ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ప్రధానంగా మనం తీసుకుంటున్నాం 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా పులివెందులు అయితే కాస్తంత కాంట్రవర్సీగా ఉంటుంది. ఇక్కడ ఎన్నికల సజావుగా నిర్వహణకి ఎటువంటి చర్యలు మనం తీసుకోబోతున్నాం? కడప జిల్లాలో పులివెందులు అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు 12వ తేదీ జరగబోయే ఎన్నికలకు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ను అనుసరిస్తూ పులివెందులో దాదాపు 650 మంది వరకు బందోబస్తును ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా 700 పైచలకు సిబ్బందితో పోలింగ్ని నిర్వహిస్తాము. సార్ మనం ప్రధానంగా తీసుకోవచ్చు ఎంతమంది పైన బైండోర్ కేసులు పెట్టారు. సో వారందరినీ కూడా అంటే ఎన్నికలు సజావుగా జరగడం కోసం బైండోర్ కేసులో ఉన్న వ్యక్తుల్ని కూడా ప్రివెంటివ్గా అరెస్ట్ చేయడం ఏమైనా జరుగుతుందా? ఇంతకుముందు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి అఫెన్సెస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మీద నిఘా ఉంచడం జరిగింది. నోటీసులు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని క్లియర్గా నోటీసుల ద్వారా తెలియజేయడం. సార్ మనం ప్రధానంగా తీసుకోవచ్చు పులివెందుల్లో ఉన్నటువంటి 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు? అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? పులివెందుల్లో ఉన్న 9 పోలింగ్ లొకేషన్స్ని కూడా 15 పోలింగ్ బూతులు 9 లొకేషన్స్, ఈ 9 లొకేషన్స్ కూడా క్రిటికల్ లొకేషన్స్గా గుర్తించడం జరిగింది. వీటిల్లో స్టాటిక్ ఫోర్స్తో పాటు ఏపీఎస్పీ ప్లటూన్స్ యొక్క టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్ను కవర్ చేస్తూ వెపన్ పార్టీని ఏఆర్కి సంబంధించినటువంటి ఆర్మర్డ్ రిజర్వ్ వెపన్ పార్టీని కూడా పెట్టడం జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కోసం మహిళా పోలీస్ని, అదే మహిళా కానిస్టేబుల్స్ని, అదేవిధంగా స్టాటిక్ ఫోర్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో మనం చూడొచ్చు, ఎందుకంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయి భద్రతా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 750 మంది ట్రబుల్ మ్యాంగర్స్తో పాటు బాంబులు తయారు చేసే వ్యక్తులను సైతం అరెస్టు చేయబోతున్నామని ఎస్పీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ.